బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా మిరియాలు, ధనియాలు, ఇలైచి, లవంగ, చెక్క, కసూరి మేథిని వేస్తున్నానండి. జీలకర్ర వేసాను 1/2 స్పూను. ఎండు కొబ్బరి పొడి అండి, నేను తురుము పట్టి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఇలా పొడి మసాలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను స్టవ్ వెలిగించి ఆయిల్ వేడయ్యాక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, మనకు మంచి కలర్ రావాలి. కరివేపాకు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్స్లో పెట్టండి. 2 టమాటాలు వేసానండి. టమాటాలు కూడా బాగా మగ్గాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్కి అయితే మనకు కొలత లేదు కదండి. పసుపు వేసాను. చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే. మనం చికెన్ తెచ్చుకుంటానే ఉంటాం కదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. కేజీ చికెన్ అండి, నేను లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టేసాను. మనం విడిగా వాటర్ వేసే అవసరం ఉండదండి. చికెన్లో వాటర్ వస్తాయి కదండి, అవే సరిపోతాయి. కలుపుతూ మూత పెడుతూ ఉండండి. చికెన్లో వాటర్ వస్తాయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్లో వాటర్ అయితే అయిపోయాయి, ఆయిల్ వచ్చింది చూడండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో మనం మూత పెడుతూ కలుపుతూ ఉంటే ముక్క బాగా ఉడుకుతుంది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ వచ్చాక కారం వేస్తున్నానండి. నేను మిరియాలు వేసాను, పచ్చిమిర్చి వేసాను కదండి. కొంచెం చూసి వేసుకోండి కారాన్ని. కారం వేసాను, పొడి మసాలా కూడా వేసానండి. మిక్సీ పట్టి పెట్టాను కదండి, అది కూడా వేసాను. కొత్తిమీర వేసాను. కొబ్బరి వేసాక అడుగు పట్టేస్తుందండి. మన గిన్నెకి కలుపుతూ ఉండాలి. సన్న మంట పైన పెట్టుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. చికెన్ కూడా చూడండి బాగా ఉడికింది. చాలా బాగుంటుందండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదండి, ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ రెసిపీని చేయండి. చాలా బాగుంటుంది. చికెన్ కూడా బాగా ఉడికింది. ఇలా అడుగు పట్టేస్తూ ఉంటుందండి. మనకి ఎండు కొబ్బరి వేసాం కదండి, అడుగు పడుతుంది. కలుపుతూనే ఉండాలండి. మూత పెట్టేశాను. అడుగు పట్టేస్తుంది చూడండి. మనం చికెన్ కలుపుతూనే ఉండాలండి. నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి. నేను స్టవ్ ఆపేసాక ఒక చిన్న గిన్నె పెట్టానండి. బొగ్గుని కాల్చి పెట్టాను. గిన్నెలో నెయ్యి వేస్తున్నానండి. మంచి స్మోకింగ్ ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేసే రెసిపీ అండి. మీకు బాగా నచ్చేస్తుంది. ప్లేట్లో వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో ఈ చికెన్ కూర అయితే. చికెన్ ఫ్రై అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది. చూడండి చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది.